నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి తనదైన శైలిలో రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. 175, 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ప్రకటించిన అభ్యర్థులు మరి చాలా జిల్లాల్లో ఎక్కువ మందికి సిట్టింగులు, కొన్ని చోట్ల కొత్త వారికి సీట్లు ఖరారు చేశారు. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ చూసినా అధికంగా సిట్టింగులతో పాటు కొద్దిమంది మాత్రమే కొత్త వారికి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో, కోస్తాంధ్రలో కూడా దాదాపుగా సిట్టింగులకి, ఉత్తరాంధ్ర జిల్లాలో కొద్ది నియోజకవర్గాల్లోనే కొత్తవారి తప్ప మిగిలిన వారందరూ కూడా పాతవాడే. మరి అభ్యర్థులు ఎంపిక పూర్తయింది, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ దూసుకు వెళ్తుంది. సిద్ధం సభలతో పార్టీలో, కేడర్లో కొత్త ఉత్తేజాన్ని వైఎస్ఆర్సీపీ నింపింది. మళ్ళీ భారీగా బహిరంగ సభల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టి భారీగా సభలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన ఎన్నికల మేనిఫెస్టో, మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. ప్రకటించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఈ నెల 20వ తేదీన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో 2019లో ప్రకటించిన నవరత్నాల్లో 8 పథకాలని వైఎస్ఆర్సీపీ కంటిన్యూ చేస్తుందని చెప్పారు. మళ్ళా పేదలకు, సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూరేలా అనేక పథకాలు మరి కొత్త మేనిఫెస్టోలో ప్రకటించడానికి వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తుంది. మరి ఈరోజు 17వ తారీఖు టీడీపీ ప్రకటించే మేనిఫెస్టో, అదేవిధంగా 20వ తారీఖున వైఎస్ఆర్సీపీ ప్రకటించే మేనిఫెస్టో మరి ప్రజలను ఏ విధంగా ఆకర్షించనుంది, ప్రజలకు ఏ మేరకు ఉపయోగకరంగా ఉంది, ఎన్నికల హామీలేనా, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే హామీలేనా కాదా అనేది మరి ఈ రెండు పార్టీలు చేసే ప్రకటన బట్టి ఉంటుంది. మే 20వ తేదీన చేసే ప్రకటన సామాన్యులకి అందుబాటులో మేనిఫెస్టో ఉంటుందని వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుండి మనకు అందుతున్న సమాచారం. ఈ మేరకు పార్టీలు ముఖ్య నేతలు ఇప్పటికే దాని మీద తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రంగులు దిద్దుకుంటూ సామాన్యుడి ముంగిట వైఎస్ఆర్సీపీ పరిపాలన అంటూ ఆ విధంగానే పథకాలు ఉంటాయని చెప్పి ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. మరి ఎలాంటి పథకాలు ప్రజలు తీసుకురాబోతున్నారు, ఎవరు ఊహించిన విధంగానే ఈ పథకాలు ఉంటాయి అంటున్నారు. మరి ఎలాంటి పథకాలు ఉంటాయో చూద్దాం. మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ,
ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.